ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో ఈ ఎవరైతేనో జరాసంధుడు, ఈ జరాసంధునికి సంబంధించేసి వధించాలి. దానికి సంబంధించి ఇక ధర్మరాజు దగ్గర ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు మొత్తం చెప్పున్నారు. ఇక వీళ్ళు కూడా నెమ్మదిగా బయలుదేరారు. ఎక్కడికి? ఈ జరాసంధుడు రాజ్యానికి. ఓ కుంతి నందన అంటే వాసుదేవుడు చెప్తున్నాడు, చూడు, ఇది మగధ దేశపు రాజధాని. నిత్యం జల సమృద్ధితో పశు సంపదతో రోగాలకు దూరమే ప్రకాశిస్తుంది. సుందర భవనాలతో నిండి ఈ నగరం మనోహరంగా కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి అర్జునుడికి భీముడికి చెప్తాడని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ విహారానికి ఉపయోగపడే విపులం, వరాహం, వృషభం, ఋషిగిరి, చైత్యకం అనే 5 పర్వతాలు ఉన్నాయి. పెద్ద పెద్ద శిఖరాలు గల ఈ 5 సుందర పర్వతాలు చల్లని నీడనిచ్చే చెట్లతో వ్యాపించి ఉన్నాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఈ గిరివ్రజపురాన్ని సంరక్షిస్తున్నాయి. సో జరాసంధుడు ఉన్నది ఎక్కడ? గిరివ్రజపురం. ఈ గిరివ్రజపురాన్ని ఏవి రక్షిస్తూ ఉన్నాయి? విపులం, వరాహం, వృషభం, ఋషిగిరి, చైత్యకం అనే 5 పర్వతాలు. ఇక్కడ లొద్దగు చెట్లతో నిండి పెద్ద మనోహర వనం ఉంది. 5 పర్వతాల మధ్య లొద్దగు చెట్ల మధ్య ఈ నగరం ఉంది. ఎటు చూసినా పూలతో వ్యాపించి ఉంది. లొద్దుగు పూల సుగంధం కాముకులకు చాలా ఇష్టమైనది. ఇక్కడే మిక్కిలి కఠిన వ్రతాన్ని ఆచరించే గొప్ప మనసు గల గౌతమ మహర్షి ఉసీనర దేశపు శూద్ర జాతి స్త్రీ, ఆమె కన్యకగా ఉన్నటువంటి సమయాన కాక్షీవంతుడు మొదలుగా గల పుత్రులను జనింపజేశారు. ఆ కారణంగా గౌతముడు రాజులపై ప్రేమతో అక్కడనే ఆశ్రమాన్ని నివసించసాగాడు. అనుగ్రహంతో మగధ దేశపు రాజులను సేవించసాగాడు. అర్జున, పూర్వకాలంలో బలవంతులై అంగ వంగ మొదలైన దేశాల రాజులందరూ గౌతముని గృహానికి వచ్చి అక్కడ అతనితో ఆనందించసాగారు. గౌతముని ఆశ్రమ సమీపాన సుందరాలైనటువంటి పిప్పల, లోద్రాది శుభవృక్షాల వరుసలు ప్రకాశిస్తున్నాయి. సో అవన్నీ ఒకసారి చూడు అంటున్నాడు. ఇక్కడ అర్బుదం, చక్రవాపి అనే పేర్లు గల శత్రు పీడకార అనేటువంటి 2 ఏనుగులు ఉన్నాయి. స్వస్తికం, మణినాగం అనే పేర్లు గల ఏనుగులకు కూడా ఉత్తమ గృహాలు ఉన్నాయి. మనువు ఆజ్ఞానుసారం ఈ మగధ దేశం మేఘాలకు విడువరనిది అయింది. ఇక్కడ ఎల్లప్పుడూ సమయానుకూలమైనటువంటి వర్షం పడుతుంది. చండ కౌసుడనే ముని, మణివంతుడనే ఏనుగు దీన్ని అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటాయి. శ్వేతవర్ణం గల వృషభగిరి, విపులం, వరాహకం, శిలలతో వ్యాప్తమైనటువంటి మాతంగం, పర్వత శ్రేష్టమైన చైత్యకం, ఈ పర్వతాలపై సిద్ధులకు మణిమందిరాలు ఏర్పడ్డాయి. యతులు, మహాత్ములైన మునుల ఆశ్రమాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వృషభుడు మహాపరాక్రమశాలి, తమాలుడు, గంధర్వులు, ఏనుగులు అక్కడ నివసించడం చేత ఆ నగరం అధిక శోభ కలిగి ఉంది. ఈ విధంగా 4 వైపుల నుంచి ప్రవేశింప సఖ్యంగా అయినటువంటి నగరాన్ని పొంది జరాసంధుడు నాకు సాటిలేని నగర సంపద సిద్ధించిందని చెప్పేసి గర్వించి ఉన్నాడు. ఈ రోజున మనం వారి ఇంటికి పోయి అతని యొక్క గర్వాన్ని అంతటి కూడా హరించివేద్దాం. ఈ విధంగా మాట్లాడుకుంటూనే శ్రీకృష్ణుడు, భీమార్జునుడు ముగ్గురు కూడా కలిసి మగధపురంలోకి ప్రవేశించారు. ఆ నగరం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడనే చాతుర్వర్ణంతో ప్రకాశిస్తోంది. అక్కడి జనమంతా కూడా ఆనందం, సంతృప్తి కలిగి ఉన్నారు. అక్కడ ఉత్సవాలు ఎన్నో జరుగుతుంటాయి. అంతా గెలువ సఖ్యం కానివారు. గిరివ్రజ సమీపానికి వారు ముగ్గురు చేరారు. వారు ముఖద్వారాన్ని విడిచి ఉన్నతమైన చైత్యక పర్వత శిఖరం గుండా నగరంలోకి ప్రవేశించారు. ఆ నగరాన్ని నివసించే ప్రజలు బృహద్రథ కుటుంబీకులు. ఆ పర్వత పూజను చేస్తున్నారు. మగధ దేశీయులకు ఆ పర్వతం ఎంతో ప్రియమైంది. అక్కడ రాజైన బృహద్రథుడు ఋషభుడనే పేరు గల మాంసభక్షకుడు రాక్షసుని యుద్ధంలో చంపి అతని చర్మంతో 3 నగరాలు చేయించాడు. వాటిని ఒకసారి మ్రోగిస్తే నగరాలు కదండి, నగారాలు అంటే డ్రమ్స్ అన్నట్టు. వాటి చర్మంతో 3 నగారాలు మోగించాడు. నగారా మోగింది అంటారు కదా ఎన్నికలప్పుడు, ఏంటంటే డ్రమ్ము కొట్టడం అన్నట్టు. అవి ఒక్కసారి మోగిస్తే నెల వరకు మోగుతూనే ఉంటాయి. రాజా ఆ నగారాలను చర్మంతో బిగించి తన నగరంలో ఉంచాడు. ఎప్పుడు ఆ నగారాలు మ్రోగుతాయో అప్పుడు అక్కడ పుష్పవృష్టి కురుస్తుంది. వారు ముగ్గురు అక్కడి భేరీత్రయాన్ని చీల్చి చైత్య ప్రకారం అధిరోహించారు. వారు ఆయుధాలను తీసుకుని మాగధులకు ఇష్టమైనటువంటి చైత్యకంపై పరిగెడసాగారు. జరాసంధుని యొక్క చంపాలని భావించి ఆ పర్వత శిఖరంపై కొట్టసాగారు. ఆ చైత్యక పర్వత విశాల శిఖరం చాలా పురాతనమైనది కానీ దృఢమైనది. మగధ దేశంలో చాలా ప్రతిష్ట కలిగినది. ప్రతిదినం గంధమాల్యాదులతో పూజింపబడుతోంది. శ్రీకృష్ణ, భీమార్జునుడు తమ భుజబలంతో విరగగొట్టి ఆ పర్వత శిఖరాన్ని పడగొట్టారు. పిమ్మట వారు ప్రసన్నులై మగధ రాజధాని గిరివ్రజంలో ప్రవేశించారు. ఇదే సమయాన వేద విధులైన బ్రాహ్మణులు దుశ్శకునాలను చూచి జరాసంధునికి సూచించారు. సో అవి చెడు శకునాలుగా ఉన్నాయి రాజా అని చెప్పేసి జరాసంధునికి చెప్పున్నారు. ఎవరు? వేద పండితులైన బ్రాహ్మణులు. పురోహితులు జరాసంధుని యొక్క ఏనుగుపై కూర్చుండబెట్టి చుట్టూ నీరాజనాలతో అగ్నిని ప్రజ్వలింపజేశారు. ప్రతాపవంతుడైనటువంటి జరాసంధుడు అనిష్టం శాంతించడానికి వ్రతదీక్షను గైకొని నియమాలను ఆచరిస్తూ ఉపవాసం చేశాడు.
ఇటువైపు నుంచి వారు ముగ్గురు యోధులు స్నాతక వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణుల వేషాలు ధరించి బాహువులే ఆయుధాలుగా కలిగి మిగతా ఆయుధాలను విడిచి జరాసంధునితో యుద్ధం చేయాలని నగరంలోకి ప్రవేశించారు. సో ఆయుధాలను పక్కన పెట్టారు, ఓన్లీ వాళ్ళ యొక్క చేతులు అవే ఆయుధాలని చెప్పేసి అనుకుని బ్రాహ్మణ వేషంలో ఇక వచ్చేస్తున్నారు. ఇక్కడికి జరాసంధుడు ఎక్కడైతే ఉంటే ఆ నగరంలోకి తినుబండరాలు, పూలమాలలు, ఇతర వస్తు సామాగ్రిల దుకాణాలలో సిద్ధపరిచినటువంటి అపూర్వమైన సంపద గల ప్రదేశాలను చూశాడు. ఆ నగర వైభవం సర్వగుణ సంపన్నంగా అన్ని కోరికలను తీర్చేదిగా ఉంది. ఆ వీధిలోని అద్భుత సంపదలను చూసినటువంటి శ్రీకృష్ణ భీమార్జునుడు ఒక మాలాకారుని నుండి చాలా మాలలు బలవంతంగా తీసుకుని నగరంలోని ప్రధాన రహదారి గుండా నడువసాగారు. రంగుల వస్త్రాలను ధరించి మెడలో హారాలు వేసుకొని చెవులకు మెరిసే కుండలలో పెట్టుకుని ముగ్గురు బుద్ధిమంతుడైనటువంటి జరాసంధుని భవనానికి సమీపించారు. హిమాలయాల గోవుల ఉనికిని వెదకే సింహాల వలె వారు ముగ్గురు రాజభవనాన్ని వెతుకుతూ ముందుకు సాగారు. ఆ సమయాన వారి భుజాలు మధ్యమ రణుల వలె ఉన్నాయి. మంచి గంధం అగరు ధూపం వేయబడి యుద్ధానికి ఉద్యుక్తులైన వారి బాహువుల వలె ఉన్నాయి. సాల వృక్షాల మననుల వలె ఉన్నతాలై విశాల వక్షంగల గజరాజుల వలె ఉన్న వీరులను చూసి మాగధులంతా ఆశ్చర్యపడ్డారు. అసలు ఎవర్రా వీరు ఈ రకం ఉండని చెప్పేసి వాళ్ళు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ నరశ్రేష్ఠులు జనులచే నిండిన 3 ద్వారాలను దాటి నిర్భయులై నిశ్చింతతో అభిమానవంతులై రాజైన జరాసంధుని వద్దకు వచ్చారు. పాధ్య మధుపర్క గోధనాలకు అర్హులై సర్వత్ర సత్కారం పొందదగినటువంటి వారికి ఎదురేగి జరాసంధుడు విధి విధానంతో అతిథి సత్కారాలు చేశాడు. పిమ్మట శక్తిశాలి జరాసంధుడు వారు ముగ్గురికి స్వాగతం అవుగాకని పలికాడు. ఆ సమయాన భీమసేనార్జునుడు మౌనంగా ఉన్నారు. వారిలో బుద్ధిమంతుడు శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు, రాజా, నియమపరులైన వీరిరువురు నీతో అర్ధరాత్రికి ముందు మాట్లాడరు. అర్ధరాత్రి సమీపిస్తే వారు నీతో మాట్లాడతారు. జరాసంధుడు వారిని యాగశాలలో కూర్చుండబెట్టి స్వయంగా రాజభవనంలోనికి వెళ్ళాడు. అర్ధరాత్రి అయిన పిమ్మట వారు కూర్చున్న చోటుకు వచ్చాడు. వారి నియమం భూమండలంలోనే ప్రసిద్ధంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళు పెట్టిన కండిషన్ ఇంతవరకు భూమండలం ఎవరు పట్ల అర్ధరాత్రికి ముందు మాట్లాడడం, అర్ధరాత్రి తర్వాత మాట్లాడతాం, ఇదేం కండిషన్ అని చెప్పేసి అనుకున్నాడు. యుద్ధ విజేత జరాసంధుడు స్నాతకులైన బ్రాహ్మణుల రాకను విని అర్ధరాత్రి వేళలో వారి సత్కారానికి వారి సమీపానికి బయలుదేరాడు. వారు ముగ్గురిని అపూర్వ వేషాలలో చూచి రాజశ్రేష్ఠుడు జరాసంధుడు ఆశ్చర్యంతో వారి సమీపానికి వచ్చాడు. శత్రునాశం చేయగల ముగ్గురు రాజశ్రేష్ఠుడు జరాసంధునితో, మహారాజా, మీకు కళ్యాణమోగ్గాక అని పలికారు. పిమ్మట వారు జరాసంధుని వైపు మధ్యలో తమలో తాము చూచుకుంటూ నిలబడ్డారు. రాజేంద్ర, బ్రాహ్మణ వేషాలలో ఉన్న ఆ పాండవ యాదవ వీరులను చూచి జరాసంధుడు కూర్చోండి అన్నాడు. వారందరూ ఆసీనులయ్యారు. ముగ్గురు పురుష శ్రేష్ఠులు యజ్ఞంలో ప్రజ్వలించి 3 అగ్నుల వలె ప్రకాశించారు. సత్యపాలకుడు జరాసంధుడు వేష భాషల కంటే విపరీత ఆచరణ గల వారిని నిందిస్తూ, బ్రాహ్మణులారా, స్నాతక వ్రతాన్ని పాలించే బ్రాహ్మణులు సమావర్తవాది కర్మలు లేకుండా మాలలు చందనం ధరించరు అనే ప్రసిద్ధి మానవులలో ఉంది. నాకు ఈ విషయం బాగుగా తెలియను. మీ మెడలో మాలలు ఉన్నాయి, భుజాలపై వింటినారని ధరించిన చిహ్నాలు కనపడుతున్నాయి. మీరందరూ క్షత్రియ తేజం కలవారు, బ్రాహ్మణులు అని చెప్పుతున్నారు. రంగురంగుల వస్త్రాలను దాల్చి వివిధాలైనటువంటి మాలలు లేపనాలు పూసుకున్న మీరెవరో నిజం చెప్పండి. రాజులకు నిజమే శోభనిస్తుంది అన్నాడు. ఇక చైత్యకపరాధ శిఖరాన్ని పగలగొట్టి రహస్య వేషాలతో రాజాపరాధన పరిగణింపక నిర్భయులై వెనుక వాకిలి గుండా ఏ కారణంచే ప్రవేశించారు? బ్రాహ్మణులకు మాటలలోనే పరాక్రమం నుండి క్రియలలో కనిపించదు. ఈ పర్వత శిఖరాన్ని పగలగొట్టడం మీ లక్షణాలకు విపరీతంగా ఉంది. మీరే విషయాన్ని ఆలోచించి ఈ పని చేశారు? నా సమీపానికి వచ్చి విధి పురస్సరమైన పూజను నా నుండి ఎలా గ్రహింపరు? నా దగ్గరకు రావటం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమిటి? జరాసంధుని మాటలు విని మనస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు స్నిగ్ధ గంభీర స్వరంతో ఇలా అన్నాడు, రాజా, నీవు మమ్మలను మా వేషంచే స్నాతక వ్రతులైన బ్రాహ్మణులు అనుకున్నావు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురకు స్నాతక వ్రతం ఉంది కదా. ఈ 3 వర్ణాలలో కొందరు విశేష నియమాలు పాటిస్తారు, కొందరు సామాన్య నియమాలు పాటిస్తారు. విశేష నియమ పాలకులైన క్షత్రియులు ఎల్లప్పుడూ లక్ష్మిని పొందుతారు. ఎవరు పువ్వులను ధరిస్తారో వారు సంపదను పొందగలరు. కావున మేము పువ్వులను ధరించాం. క్షత్రియులు బాహుబల సంపన్నులు, మాటలలో పరాక్రమాన్ని ప్రదర్శింపరు. బృహద్రథ కుమార, అందువలన క్షత్రియుల వచనాలు వినయ సహితాలని ప్రసిద్ధి. క్షత్రియుల బలం బ్రహ్మ వారి భుజాలలో ఉంచాడు. రాజా, అది నేడు చూడాలనుకుంటే తప్పక చూస్తావు. ధీరులు శత్రువులు గల గృహాలలోకి గుమ్మాల గుండా ప్రవేశింపరు. మిత్రుల ఇళ్లను గుమ్మాల ద్వారా ప్రవేశిస్తారు. మిత్రుల విషయాన్ని ధర్మంగా ఇవియే ద్వారాలుగా చెప్పారు. సో ధీరులు శత్రువు గృహాల్లో గుమ్మాల గుండా ప్రవేశింపరు అంటే శత్రువు ఉన్నాడు, దెన్ అతని దగ్గరికి వీరులు వచ్చినప్పుడు గుమ్మాల గురించి రారు, మెయిన్ గుమ్మాలు వెనక నుంచే వస్తారు. మేము అలాగే వచ్చాం. మిత్రుడైతే మెయిన్ గుమ్మాల నుంచే వస్తారు. మేము కార్యార్థులమై నీ ఇంటికి వచ్చాం. కావున శత్రువైన నీ నుండి పూజను గ్రహింపము. ఈ విషయాన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. ఇది మాకు చాలా కాలం నుంచి వస్తున్న వ్రతం కాబట్టి నీ పూజ అది ఏదైతే ఉందో మాకు వద్దు బాబు అన్నారు. దెన్ యుద్ధానికి సన్నద్ధమవుతారా లేదా రేపు డిస్కస్ చేద్దాం.